హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో గే అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది నా అభిప్రాయం, ఆలోచన మాత్రమే. ఎవరినీ ఉద్దేశించినది కాదు. ఈ రోజుల్లో గే సెక్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా పల్లెటూరుకి చెందినవారే. నెట్లో గే సెక్స్ అని కొట్టిన వెంటనే చాలా వీడియోస్ వస్తాయి. అబ్బాయి కూడా సెక్స్ చేసుకోవచ్చు, కానీ చాలా మంది ఈ గే సెక్స్ ని ప్రకృతి విరుద్ధం అంటున్నారు. దానికి కారణం ఆ ఇద్దరు గేలకి పిల్లలు పుట్టకపోవడమే. గే సెక్స్ చేస్తే ఎందుకు కడుపు రాదు, పిల్లలు ఎందుకు పుట్టరు అని తెలుసుకుందాం. 1. అబ్బాయి అమ్మాయి సెక్స్ లో అమ్మాయి యోనిలోకి మాత్రమే అబ్బాయి తన పురుష అంగాన్ని ప్రవేశపెడతాడు. అమ్మాయి ఏమి తిరిగి పురుషుని బాడీలోకి ఏమీ ప్రవేశపెట్టలేదు. అమ్మాయికి కొంచెం నొప్పి వస్తుంది, కానీ పురుషుడు ఎంజాయ్ చేస్తాడు. అమ్మాయి ఎంతో ప్రేమగా తన శరీరాన్ని పురుషునికి అంకితం ఇస్తుంది. మరి ఆ పురుషునికి అమ్మాయి ప్రేమ, అమ్మాయి పడే బాధ తెలియదు. అమ్మాయికి పురుషుడు అవసరం. ఓ పురుషా, నువ్వు నాతో జీవితాంతం ఉండాలి అని అనుకుంటుంది. పురుషుడు అమ్మాయితో జీవితాంతం ఉండటానికి దేవుడు ఆమెకి బిడ్డని కనే అవకాశం ఇచ్చాడు. పురుషుడు తన స్పెర్మ్ ద్వారా పుట్టిన బిడ్డ కాబట్టి అమ్మాయితో జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే అది అతని ప్రొడక్ట్. మరి గే సెక్స్ విషయానికొస్తే 2. గే సెక్స్ అనేది ఇద్దరు అబ్బాయిలు చేసుకుంటారు. ఇద్దరు అబ్బాయిలు ఒకరికొకరు శరీర ప్రాప్తి చెంది ఒకరి అనల్లో ఒకరు తమ అంగాన్ని పొడుచుకుని తృప్తి చెందుతారు. ఇందులో ఇద్దరు అబ్బాయిల ఆనల్లోకి ఒకరికొకరు పొడుచుకుంటారు. ఇద్దరికీ ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే ఒకరి ప్రేమ మరొకరికి తెలుస్తుంది. ఇక వీరికి బిడ్డ అవసరం లేదు. ఎందుకంటే ఒకరి ప్రేమ ఇంకొకరికి మీద ఉంటుంది. ఇద్దరూ ఆ బాధను పడ్డారు కాబట్టి. అందుకే గేలకు దేవుడు పిల్లల్ని కనే అవకాశం. అందుకే గే సెక్స్ ప్రకృతి ధర్మం. ఆడమగ కని వదిలేసిన పిల్లల్ని వీరు పెంచుకుంటారు. ఎంతో మంది అనాథలకు ఇల్లు దొరుకుతాయి. అదే లెస్బియన్స్ విషయానికి వస్తే ఒకరికొకరు మెత్తని స్వభావం కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. అందుకే వీళ్ళకి పిల్లల్ని కనే అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఇది నా ఆలోచన మాత్రమే. గే సెక్స్ ప్రకృతి ధర్మం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.